స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సమయ్ రైనా గురించి మాట్లాడుకుందాం. సమయ్ రైనా పైన కేసు అయింది, దొరికిందే అవకాశం, దొరికాడరా అని చెప్పి చావు దెబ్బ కొట్టాడు. ఇండియా గాట్ లేటెంట్ షో, దానికి యాడ్స్ ప్లేగా యూట్యూబ్ లో, ఎందుకంటే అదొక 18+ షో. బట్ ఆ షోని యూట్యూబ్ లో స్పాన్సర్షిప్ పైన సమయ్ రైనా నడిపించేటోడు. ఆ షోని మిలియన్స్ లో పీపుల్ చూసేటోళ్ళు. ఇట్స్ ఏ డార్క్ 18+ షో, 18+ కూడా కాదు, అడల్ట్ 21+ షో అది. దాంట్లో మనోడు చాలా గలీజ్ గా మాట్లాడేటోడు, గలీజ్ గా. 15 साल में 3 रिलेशन रहे, 3 साल में 15 नहीं. సో ఇట్లాంటి థింగ్స్ నడిచేవన్నట్టు. What your parents have said every day for the rest of your life. क्या हो गया अपने भाई को? अपने पकड़ लीजिए तुरंत. Or would you join in once and stop it forever? Join in? What the fuck? ఇగో ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే వీళ్ళు మాట్లాడింది చాలా తప్పు. మీ అమ్మ నాన్న వేసుకుంటే నువ్వు వెళ్ళి జాయిన్ అవుతావా ఆపుతావా అని చెప్పి ఇట్లాంటి అడల్ట్ క్వశ్చన్ వాడు అడిగిండు అన్నట్టు. అడిగినోడు కూడా వాడి కెరీర్లో ఇప్పటి వరకు వాడికి చాలా మంచి పేరుంది. ధ్యానం చేసేటోడు, మెడిటేషన్ చేసేటోడు, టెంపుల్స్కి వెళ్ళేటోడు, మంచి మంచి పీపుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేటోడు. బట్ మన పరిస్థితి ఏమైందిరా? ఈ ఒక్క షోకి పిలిచిండ్రు, ఎండ్ కార్డు పడ్డదాడికి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 10K తర్వాత మన యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. యాక్చువల్ కంటెంట్ 10K తర్వాత స్టార్ట్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ దురంధర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. నీ చుట్టుపక్కల ఎలాంటి ఇల్లు ఉంటే నువ్వు అట్లా తయారవుతావు. సో వీడు కూడా ఎక్స్ట్రీమ్ వెళ్ళిండు. అక్కడ వేసుకోవడం, దున్నుకోవడం, చించుకోవడం, తాగడము, తిరగడము ఇవే నడుస్తాయి. కాబట్టి చిల్లరలోనే చిల్లరగాలని కూర్చోబెట్టి చిల్లర పంచాయతీని నడిపిస్తున్నారు. కాబట్టి వీడు కూడా చిల్లర చేద్దాం అనుకున్నాడు, చిల్లరోళ్ళ కంటే చిల్లర చేద్దాం అనుకున్నాడు. బట్ ఇప్పటి వరకు మనం చిల్లర చేయలేదు అన్న విషయం మర్చిపోయాడు. మీతో ప్రాబ్లం ఇదేనయ్యా, ఎంగుదామని వస్తారు, ఎంగించుకుని వెళ్తారు. ఇక దీని తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయ్యింది, షోని మూసేసిండ్రు. అండ్ ఈ కమెంట్ కూడా వీడు పక్క దేశం నుంచి పట్టిందే, ఏం కొత్తగా తీసుకొచ్చింది కాదు, వాడి బ్రెయిన్ లో ఆలోచించింది కాదు. ఇక పెద్ద గొడవ అయిపోయింది, రచ్చ అయిపోయింది, కేసులు పడ్డాయి, షో మూసిపోయింది. బట్ సమయ్ రైనా చాలా డబ్బులు దీనిపై నుంచి కమాయించుకున్నాడు, డబ్బులు చేసుకున్నాడు. पैसा मैंने अब कमा लिया, अब मुझे वो करना है जो मेरे को हमेशा से दिल करता था, which was to be completely myself. తన లేటెస్ట్ షోలో చెప్పిండు కూడా, నేను చాలా డబ్బులు సంపాదించేసుకున్నా, ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు నేను సంపాదించేసుకున్నా, ఇప్పుడు నాకు నేను నచ్చినట్టు నేను బతకాలి అని చెప్పి. మనోడికి హ్యూమన్ ఎమోషన్స్ తెలుసు, గేమ్ తెలుసు. ఇక పర్ఫార్మెన్స్ బాగుంటది, లోపల నుంచి పంచులు బాగా వస్తాయి కాబట్టి ఇక చూడ్డానికి కూడా బాగుంటాడు. కాబట్టి జనాలకు కావాల్సింది అదే, చూడ్డానికి బాగుండి మాటలుండి పంచులు బాగా కొట్టి వాళ్ళ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా జనాలు వాళ్ళ దాంట్లో ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఏది ఉన్నా సరే జనాలు కన్జ్యూమ్ చేసేస్తారు. ఆల్కహాల్, సిగరెట్లు కన్జ్యూమ్ చేసినట్టు తాగేస్తారు. సో మనోడి దగ్గర కూడా ఇంకా కంటెంట్, ఇక ఎంటర్టైన్మెంట్ ని కన్జ్యూమ్ చేస్తారు అన్నట్టు, చేసిర్రు అన్నట్టు. మనోడు తెలివైనోడు, గేమ్ తెలిసినోడు, మ్యాట్రిక్స్ అండర్స్టాండ్ ఉంది, హ్యూమన్ ఎమోషన్స్, హౌ టు ట్రాప్ పీపుల్. బ్రోకి ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుంది తెలుసు, అందుకే వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత పెద్ద పంచాయతీ ఇజ్జత్ పోగొట్టుకున్న తర్వాత వచ్చి కూర్చొని సింగిల్ టైంలో థింగ్స్ ని ఎక్స్పోజ్ చేసిండు, ఎమోషనల్ అయిండు. కాశ్మీరీ పండిత్ 5% थे कश्मीर में पंडित, अगर हमने तब हथियार उठा लिया होता ना मेरे माँ बाप ने कि हम लड़ेंगे हमारी मातृभूमि के लिए. అరే కాశ్మీర్ లో మా లెగసీ బ్రాహ్మిన్స్ ని 5 తరిమి ముస్లిమ్స్ కొట్టి చంపేస్తే పట్టించుకునే నాదులు లేడు. బట్ ఒకవేళ మేము వాళ్ళని రివర్స్ ఎదిరించి చచ్చిపోయి ఉంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ ఒక సినిమా తీసేటోర్రా అని నవ్వుకున్నాడు. आज हमारी ब्रेवरी पे वीडियोस बन रहे होते, फिर अक्षय कुमार बनता कोई कश्मीरी पंडित. Internet is not a platform to showcase your art. In India, internet is a game we play to set a high score in our bank accounts. ఇట్స్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక క్రికెట్ ఆడతాడు అంటే మనోడు ఏం చెప్పిండు, క్రికెట్ ఆడతాడు, హీరో యాక్టింగ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? తన గ్రోత్ కోసం చేస్తాడు. వాళ్ళ ఏం మనీ ఉంటది. బట్ మన పీపుల్ ఏముంటుందరా, వాళ్ళని చూస్తారు, ఫ్యాన్ అని చొక్కాలు చింపుకుంటారు. బట్ కట్ చేస్తే వాడి గ్రోత్ పైన ఫోకస్ చేస్తుండు, వీళ్ళు వాడి పైన ఫోకస్ చేస్తుండు. చెప్పా కదా, మనోళ్ళకి వ్యసనం ఆల్కహాల్, సిగరెట్, అట్లనే ఎంటర్టైన్మెంట్.
అందుకే ఇండియాలో ఆర్ట్కి కాకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి బ్యాంక్ అకౌంట్ లో వీళ్ళు గేమ్ ఆడతారు అంటుండు. స్కోర్ గేమ్ ఇదంతా. అంతేగా. ఇప్పుడు క్రికెట్, సినిమా ఈ రెండు మాత్రమే ఇండియాలో హై స్కోర్ ఎందుకు ప్లే చేస్తున్నాయి? బికాస్ అది బిజినెస్. దాన్ని బిజినెస్ పరంగా మన ఇండియా వాడుకుంటుంది. అంతేగా. అదే ఒలింపిక్ లో మనం ఎందుకు లేము? మిగతా స్పోర్ట్స్ అన్ని ఎందుకు అంత హై లెవెల్, హ్యూజ్ లెవెల్లో స్కోర్ మెయింటైన్ చేయదు ఇండియాలో? బికాజ్ అక్కడ బిజినెస్ లేదు, అక్కడ మార్కెటింగ్ లేదు. అది పాయింట్. దట్స్ వాట్ సమర్ రైనా సేడ్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూత్. मेरा कोई कांटेक्ट नहीं, दीपक खलाल मैसेज कर रहा था मेरे को। क्या था? डोंट वरी भाई, मैं దీపక్ కలాల్ ఎవరు తెలుసా? చూపిస్తాం. राखी सावंत मेरे लड़ रही थी इंटरनेट पे। बोलते हैं ना, जब बुरा टाइम आता है तब समझ में आता है असली दोस्त कौन है तुम्हारे। दीपक कलाल और राखी सावंत है मेरे असली दोस्त। మీ అసలీ దోస్తులు ఎవరో తెలిస్తే మీరు చచ్చిపోతారు. వీడు ఫస్ట్ దీపక్ కలాల్. समय का शो देखा, उसमें उसने कहा कि आप आपके पापा के दिन को स्क्रैच करो, कूपन निकलेगा, कौन कूपन वाला को निकलेगा। इसीलिए मैं पापा को कहूँगा आई लव यू पापा, क्योंकि ఈడో వచ్చాగాడు. ఆ షోలో సమర్ రైనా గాడు అంటాడు, మామ అరే మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమిస్తుందో మీ నాన్న కూడా అంతే ప్రేమిస్తాడు, బట్ మీ నాన్నకు చూపించడం రాదు. ఈడొచ్చి వాడు చెప్పాడని मैंने हमेशा मम्मी को ही बोला आई लव यू, लेकिन मेरा पापा की उम्र भी 85 है और मैं कहूँगा आई लव यू पापा। వజ్జా ఎక్కువ తాగేసేవరా ఈరోజు బేటా. మళ్ళీ నెక్స్ట్ రాఖీ సావన్. ఇగో చూడు. मैं एंड तक लड़ती रही। मैंने कहा यार वो बंदा जी आपके साथ भी मिले, मैं तो उसका ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. వాళ్ళు కూడా ఇంత షోమింగారు కదరా. వీడి కోసం నేను అంత ఫైట్ చేసిన, చివరి వరకు ఫైట్ చేసిన అంటుంది. ఏదో బిత్తిరిది, వాడో బిత్తిరోడు. जिसको जो बोला है बोला। एक बात बताइए, ऐसा कुछ भी इन्होंने ऐसा किया नहीं। दूसरी चीज आप जाके देखिए, उनको क्यों नहीं हटाते? हाँ, इनका म्यूजिक वीडियो देखिए। అరే సింపుల్ రా. వీడే అంటాడు, ఇప్పుడు మేము ఎంటర్టైన్ చేయడం ఆపేసినాం అనుకో, ఈ అడల్ట్ షోలు, ఈ మీమ్స్, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలు, ఈ ఆల్గోరిథం అన్నది ఆగిపోయింది అనుకో, పనికిరాని చెత్త ఆగిపోయింది అనుకో, క్రింజ్ ఆగిపోయింది అనుకో, ఫన్ ఆగిపోయింది అనుకో, జనాలు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు అని. మరి ఇప్పుడు మంచి చేస్తుడా చెడు చేస్తుడా అనేది మీరు నాకు కమెంట్ లో చెప్పండి రా. आंध्र प्रदेश में पला बड़ा कोई कोई है यहाँ पे आंध्र प्रदेश में? हाँ, सबसे घटिया एक्सपीरियंस है मेरा। ఆంధ్రప్రదేశ్లో చదువుకుండంట సబ్సే ఘటియా ఎక్స్పీరియన్స్. అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నందుకు వీడు హ్యాపీగా ఫీల్ కాలేదంట, చాలా వర్స్ట్ ఫీలింగ్ వచ్చిందంటే. అరే నాకు ఓ విషయం మైక్ పట్టుకున్న ప్రతిోడు నాకే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టు మాట్లాడతాడేంట్రా. వీడు చేసే కంటెంట్ అలాంటిది. మరి వీడు పెద్ద గొప్ప కంటెంట్ చేస్తాడు. మరి గట్టిగా మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి ఆడియన్స్ తక్కువ మనోడికి, అందుకే ఇట్లా తీసి పడేసిండు. అదే నార్త్ నన్మను, నార్త్ ఏమన్నా మంచి ప్లేసా? గట్టిగా మాట్లాడుకుంటే అక్కడ చేసే కంటెంట్ ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క చప్రిగాడు ఇక్కడ కంటే ఎక్కువ. ఏమంట, నార్త్లో కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉంది. అంటే ఇట్లా రోస్ట్ చేసే వాళ్ళ, ఇప్పుడు మనలాగా రోస్ట్ చేసే వాళ్ళకి కూడా రీచ్ అక్కడ ఉంటుంది. క్రింజ్ ఎంత ఉందో క్రింజ్ని పాయింట్అవుట్ చేసేవాడికి కూడా రీచ్ ఉంటుంది. పాయింట్ మాట్లాడే వాడికి కూడా అక్కడ ఆడియన్స్ రీచ్ ఇస్తారు. బట్ మన దగ్గర ఓన్లీ క్రింజ్కే రీచ్. సమర్ రైనా చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం పాయింట్ లేదు కూడా. वो जो झंडा लेके आया था बात पे, वो ट्रायंगल वाला, इनसे मेरी फटती है बात, क्योंकि इनको तो एक्सेल शीट भी नहीं बनानी अगले। అరే డైరెక్ట్గా ఒక కమ్యూనిటీనే వేసుకున్నావు కదరా. వీడు ముస్లిం ఏమంటున్నాడు, అరే మీకు ట్రయాంగిల్ కూడా ఇయ్యరాదరా అంటాడు. ఆ కాశ్మీరీ పండిత్ వాళ్ళ చేతిలోనే దెబ్బ తిన్నాడు కదా, కొంచెం ఉంటుంది లోపల. బయట పెట్టాడు, ఇట్లా టైం వచ్చినప్పుడు బయట పెడతాడు. మనోడు ఎంత తెలివైనోడు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు. అందుకే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిండు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిండు, డబ్బులు చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ కూడా డబ్బులు చేసుకోవడానికి ఎలాంటి ఆడియన్స్ని పట్టాలో అలాంటి ఆడియన్స్నే పట్టాడు, అక్కడే కొట్టిండు. చావు దెబ్బ కొట్టాడు. आप बहुत लोग मिलते हैं मुझसे तो एक सवाल पूछते हैं कि समय भाई, अगर आप में इतना ही दिमाग है, వాడు మాట్లాడితే ఎందుకు నవ్వుతున్నారు రా? వాడు జస్ట్ నార్మల్గా మాట్లాడినా కూడా వీళ్ళు నవ్వుతున్నారు ఎందుకు? आपने बियर बाइसेप्स का वो घटिया सवाल हटाया क्यों नहीं एडिट से? मैं तुम्हें माँ की कसम सच बताता, వాడు 9 సార్లు అడిగిండంట. 8 बार पूछा था। 8 సార్లు అడిగిండంటాడు. ఏమని? అరే మీ అమ్మ నాన్న వేసుకుంటే నువ్వు చూస్తే దాన్ని నువ్వు వెళ్ళి ఆపుతావా లేకపోతే జాయిన్ అవుతావా? అసలు బియర్ బైసెప్ కానీ ఇది అన్నారా? ఈడ్లు అంటే చెడమింగినోళ్ళు, వాడు వచ్చి ఇంకా చెడమింగుకున్నాడే. 8 సార్లు అడగడం ఏంట్రా? అరే ఇప్పుడు మీ అమ్మాయిలు చూడరారా ఇది?
ఏమనరారా, చిచ్చి చిచ్చి చిచ్చి, సో బ్యాడ్. అంటే బ్రాహ్మిన్స్ కి ఒక వాల్యూ ఉంటది, వీడు బ్రాహ్మణే కదా. पूरी तरह से गेम समझ गया हूँ. ये जो इंटरनेट है, ये जो पब्लिक परसेप्शन है, जो फेम है, it is just a fucking game that makes you not be real. क्योंकि तुम ఇంటర్నెట్ అనేది ఒక ఫేక్ గేమ్ రా. ఇక్కడ కనిపించేది స్క్రీన్ పైన మనం వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఉండేది ప్రతిదీ ఫేక్ ఫేక్ ఫేక్. అది ఫేక్. फेस करते हो लोगों से प्यार, लोगों से वैलिडेशन, ताकि लोग तुम्हें पसंद करें, तुम पैसा कमाओ. पैसा मैंने अब कमा लिया. సో మనోడు పైసలు సంపాదించేసుకున్నాడంట. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటున్నాడు. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి. ఈ స్క్రీన్ పైన కనిపించే హీరో, సెలబ్రిటీ ఎవడైనా కావచ్చు, అందరూ ఒక స్కోర్ మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బుల కోసమే వాళ్ళు ఇక్కడ పనిచేస్తారని తెలుసుకోండి. ఫ్యాన్ అని గుద్దుకోవాల్సిన పని లేదురా. అదే ఈడి టోటల్ షో యొక్క ఉద్దేశం. అండ్ ఈడి షో వెళ్ళి మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, బాగుంటుంది. ఏడ్చాడు ఎందుకు, దెబ్బ తిన్నాడు కాబట్టి. అండ్ వాష్ చేసుకోవాలి, అంటే రంధ్రాన్ ఒక్క పడింది కదా, దాన్ని మూసుకోవాలంటే ఆ మాత్రం ఎమోషన్ ఉండాలి. వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయాలా, కమెంట్ చేయాలా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్కి ఎడ్యుకేట్ చేయాలా. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నెక్స్ట్ దురంధర్ మూవీ గురించి మాట్లాడుకుందాం.